హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో మనం ఒక 2 days బ్యాక్ అయితే మన VITAP కాలేజ్ టూర్ వీడియో అయితే మనం రిలీజ్ చేసాము. సో చాలామంది వీడియో అయితే బాగుందన్నారు. అండ్ దానికంటే ముందు మన VITAP మెస్ టూర్ వీడియో కూడా నేనైతే రిలీజ్ చేశాను. సో 2 వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇంకా మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడలేదంటే ఖచ్చితంగా చూడండి. వీడియోస్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంకా అవి పక్కన పెడితే మనకు ఇప్పుడైతే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. మన ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఇంకా 4 to 5 daysలో మనకు కాలేజెస్ కూడా స్టార్ట్ అయితే అవుతాయి. సో చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ కోసం ఏం షాపింగ్ చేయాలని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటారు. అండ్ హాస్టల్లో ఎవరైతే చేరుతున్నారో సో వాళ్ళకైతే ఇంకా ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఏం కొనాలి, అసలు హాస్టల్ అంటే ఏమేమి ఎసెన్షియల్స్ మనకి ఇంపార్టెంట్, అసలు ఏం తీసుకెళ్ళాలని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో నేను ఒక హాస్టలర్నే. సో యాజ్ ఎ హాస్టలర్గా నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు మొత్తం డీటెయిల్డ్ లిస్ట్ అయితే చెప్తాను, బోత్ డే స్కాలర్స్ కానీ హాస్టల్స్ కానీ. సో ఇద్దరికైతే నేను ఇప్పుడు డీటెయిల్ లిస్ట్ అయితే చెప్తాను. సో లిస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు షాపింగ్ చేస్తారు కదా, సో మీ షాపింగ్లో మీరు అమౌంట్ అనేది ఎలా సేవ్ చేసుకోవాలని నేను ఒక టిప్ అయితే చెప్తాను ఈ వీడియోలో. సో దాని ద్వారా మీకైతే చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. అండ్ మీరు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని మీరు లో ప్రైసెస్కే కొనుక్కోవచ్చు. సో నేను ఒక టిప్ అయితే చెప్తాను ఈ వీడియోలో. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మీ షాపింగ్లో మీరు అమౌంట్ అనేది ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అనేవి లో ప్రైసెస్కి ఎలా కొనుక్కోవాలని నేను ఒక టిప్ చెప్తాను కదా. సో అదేంటంటే నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ పేరు వచ్చేసి డీల్స్ జోన్ అనమాట. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ మనదే. సో ఇందులో వచ్చేసి మనకు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ, ఏజియో కానీ, సో ఇంకా మనకు చాలా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ ప్లాట్ఫామ్స్ వచ్చేసి మనకు ఏమైనా ప్రోడక్ట్స్కి రోజు మనకు డీల్స్ కానీ ఆఫర్స్ కానీ పెడుతుంటారు. సో అవన్నీ కూడా ఏవైతే ప్రోడక్ట్స్కి డీల్స్ కానీ ఆఫర్స్ కానీ ఉన్నాయో అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాము. సో అప్పుడు వచ్చేసి మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అనేది లో ప్రైసెస్కి కొనుక్కోవచ్చు ఈ ఆఫర్స్లో. సో మీకు అమౌంట్ అనేది చాలా సేవ్ అవుతుంది. మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్. సో అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వండి. అండ్ అక్కడ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము ఏవైతే ఆఫర్స్ ఉంటాయో, ఏవైతే డీల్స్ ఉంటాయో ప్రోడక్ట్స్కి అవైతే పోస్ట్ చేస్తూ ఉంటాం, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే. సో మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అనేది అక్కడి నుంచి అయితే మీరు బై చేయొచ్చు. సో మీకు అమౌంట్ అనేది చాలా సేవ్ అవుతుంది. సో ఇది నేను చెప్పాలనుకున్న టిప్. సో ఈ ఛానల్ అయితే మనదే. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకైతే చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మన కాలేజ్ ఎసెన్షియల్స్ అయితే లిస్ట్ అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి బోత్ డే స్కాలర్స్ అండ్ హాస్టల్స్కి కామన్గా కావాల్సినవి ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు ఎవరైనా కొనాలనుకుంటే స్మార్ట్ ఫోన్ అనేది ఖచ్చితంగా ఒక 5G మొబైల్ అయితే కొనండి. సో 4G లాంటివి అయితే ఏం కొనొద్దండి. ఇప్పుడు ఒక లేదు మీ దగ్గర, మీరు కొత్తగా కొనాలి అని అనుకుంటున్నారంటే మీరు 5G ఫోన్ అయితే కొనండి. సో 4G అలాంటివి అయితే కొనొద్దండి. సో అది స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ల్యాప్టాప్. మీరు ల్యాప్టాప్ అనేది ఖచ్చితంగా మీకైతే అవసరం ఉంటుంది ఫస్ట్ ఇయర్లో అయినా కూడా. సో నేనైతే ఒక వీడియో కూడా చేశాను దీని మీదనే, మనకు ఫస్ట్ ఇయర్లో అయినా కూడా మనకు ల్యాప్టాప్ అవసరం ఉంటుందా లేదా అని నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు ల్యాప్టాప్ అనేది అవసరమా లేదా అని మీకు డౌట్ ఉంటే మీరు ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఆ వీడియోలో నేను ఏ పర్పస్కి ఎలాంటి ల్యాప్టాప్స్ కొనాలి అని కూడా నేనైతే చెప్పాను. అండ్ నేను అందులో డిస్క్రిప్షన్లో కూడా నేను ల్యాప్టాప్స్ లిస్ట్ అయితే ఇచ్చాను. సో నేను ఈ వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్లో ఆ ల్యాప్టాప్స్ లిస్ట్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీకు కావాల్సిన ల్యాప్టాప్ అయితే బై చేయండి. సో మీరు ల్యాప్టాప్ కొనేటప్పుడు మినిమం ఇంటెల్ అయితే ఒకవేళ i5 అయితే కొనండి మినిమము. అండ్ రైజన్ అయితే మినిమం రైజన్ 5 అయితే కొనండి, రైజన్ 5 పైన నుంచి. అండ్ ఇంటెల్ అయితే ఇంటెల్ i5 పైన నుంచి, అంటే i5 కానీ i7 i9. సో i5 పైన నుంచి i5 ప్లస్ అంత పైన ఏవైనా మీరు కొనొచ్చు. రైజన్ అయితే రైజన్ 5 అండ్ ఆ పైన ఏదైనా కొనొచ్చు, రైజన్ 3 కానీ ఇంటెల్ i3 కానీ. ఇవైతే ల్యాప్టాప్స్ కొనొద్దండి. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయరే కదా మనకి ఎక్కువ యూజ్ ఉండదులే అని మీరు ఇప్పుడు ఏదో చిన్న ల్యాప్టాప్ తీసుకుందాంలే తర్వాత కావాలంటే మనకు పెద్ద ల్యాప్టాప్ తీసుకోవచ్చు మంచిది అని అనుకుంటుంటారు. సో అలా అయితే అనుకోద్దండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ ల్యాప్టాప్ తీసుకుంటారో సో ఇంకా అదే ఉంటుంది. మీరు తర్వాత వేరే తీసుకుందామన్నా మీకు కుదరదు. ఎందుకంటే మీ ఇంట్లో కానీ ఆల్రెడీ ల్యాప్టాప్ ఉంది కదా, సో ఇంకోటి ఎందుకు అని అంటుంటారు. లేదంటే మీకు అమౌంట్ కుదరకపోయినా సో ఇలాంటివి అయితే మీకు తర్వాత మీకు సిచ్యువేషన్స్ అయితే రైజ్ అవుతాయి. సో మీరు ఇప్పుడు ఏ ల్యాప్టాప్ తీసుకుంటారో అదే మీకు ఫిక్స్ అనమాట, అదే పర్మనెంట్. సో కాబట్టి మీరు ఇప్పుడు ఏది తీసుకుంటారో అదే మంచిది తీసుకోండి. సో ఓకేనా. సో అదనమాట ల్యాప్టాప్స్ గురించి. అండ్ తర్వాత వచ్చేసి ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇది మీ ఇష్టం, మీకు ఇయర్ ఫోన్స్ కావాలంటే కొనుక్కోండి, లేదంటే అవసరం లేదు, అది మీ ఇష్టము. అండ్ తర్వాత వచ్చేసి వాచ్ అనమాట. సో వాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా వాచ్ అయితే తీసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి పవర్ బ్యాంక్. ఇది కూడా ఆప్షనల్లే, మీకు కావాలంటే తీసుకోండి, లేదంటే అవసరం లేదు పవర్ బ్యాంకు. సో ఇది ఎలక్ట్రానిక్స్. అండ్ తర్వాత వచ్చేసి స్టేషనరీ ఐటమ్స్ అయితే చూద్దాము.
ఇందులో వచ్చేసి ఒక మినిమం 5 నోట్బుక్స్ అయితే మీరు కొని పెట్టుకోండి. మీరు లార్జ్ సైజ్ ఉన్న బుక్స్ అయితే కొనుక్కోండి, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా మీరు ముందర వెనక అయితే పెట్టుకోవచ్చు. సో మీరు మినిమం ఒక 5 నోట్బుక్స్ అయితే కొని పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే మీకు ఇంజనీరింగ్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది లేకుంటే అసలు ఇంజనీరింగ్లో పనే కాదు. సో ఇందులో కూడా ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్ ఉంటుంది, నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ కాలేజెస్లో నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్ మాత్రమే అలో ఉంటాయి. సో ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ మనకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది ఇంజనీరింగ్లో. సో ఇదే మనం క్యాషియో అని కూడా అంటూ ఉంటారు. సో ఇందులో వచ్చేసి మనకు ఒక క్యాషియో అయితే ఉంది, అది ఆ మోడల్ వచ్చేసి అందులో ఎక్కువ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో నేను ఆ లింక్ వచ్చేసి ఆ క్యాషియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరైతే బై చేయొచ్చు. ఇది నేను సజెస్ట్ చేసే క్యాషియో అనమాట. ఇందులో మనకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ క్యాషియో కొంటే మీకైతే చాలా యూజ్ ఉంటుంది. మనకు క్యాషియోలో చాలా మోడల్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు చెప్పే మోడల్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ మోడల్ కొంటే మీకు బెస్ట్ అనమాట. సో అది క్యాషియో. అండ్ తర్వాత వచ్చేసి ఒక A4 షీట్స్ బండిల్ అయితే కొనిపెట్టుకోండి. మనకు ఖచ్చితంగా అసైన్మెంట్స్ అయితే చాలా ఇస్తారు. సో మీకు A4 షీట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి, చాలా యూజ్ అవుతాయి. సో ఒక A4 షీట్ బండిల్ అయితే కొనిపెట్టుకోండి. అండ్ తర్వాత ఒక గ్రాఫ్ బుక్ అయితే కొనిపెట్టుకోండి. అండ్ పెన్స్ వచ్చేసి ఒక బాక్స్ కొనిపెట్టుకోండి, చాలా యూజ్ అవుతాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, స్కేల్, సో అయితే కామన్. అండ్ తర్వాత వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే కొనండి, లేదంటే అవసరం లేదు. దాని తర్వాత వచ్చేసి డాక్యుమెంట్స్ ఫైల్ హోల్డర్, నేను ఇక్కడ డిస్ప్లే చేసిన ఫైల్ హోల్డర్ లాంటిది మీరైతే బై చేయండి. మీరు సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో అదనమాట. అండ్ తర్వాత వచ్చేసి స్టిక్కీ నోట్స్ అండ్ స్కెచ్ పెన్స్, సో ఇవైతే ఆప్షన్లు, మీరు కావాలంటే కొనొచ్చు, లేదా అవసరం లేదంటే ఏం అవసరం లేదు. అండ్ తర్వాత క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ చూద్దాము. మీకు మినిమం 7 pairs ఆఫ్ గుడ్ క్లోత్స్, సో మంచి బట్టలు అనేది ఒక 7 pairs అయితే మీరు కొనిపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఫార్మల్ డ్రెస్సెస్ ఒక 2 అయితే పెట్టుకోండి. అండ్ తర్వాత ఒక ట్రెడిషనల్ డ్రెస్ అయితే మీరు పెట్టుకోండి, ఇదైతే ఆప్షనల్, మీరు కావాలంటే కొనిపెట్టుకోండి, లేదంటే అవసరం లేదు, ట్రెడిషనల్ డ్రెస్. అండ్ తర్వాత వచ్చేసి 2 హ్యాండ్ కర్చీఫ్స్ అయితే మీరైతే కొనిపెట్టుకోండి. అండ్ తర్వాత బెల్ట్, సో బెల్ట్ కూడా మీరైతే కొనిపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి క్యాప్ అయితే ఆప్షనల్ అనమాట. సో మీకు కావాలంటే కొనండి, లేదంటే అవసరం లేదు. అండ్ తర్వాత చూస్తే ఇప్పుడు ఇది వచ్చేసి బోత్ డే స్కాలర్స్కి హాస్టల్స్కి కామన్గా కావాల్సిన లిస్ట్ అనమాట నేను ఇంతవరకు చెప్పినది. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ హాస్టలర్స్కి, ఎక్స్ట్రాగా ఇంకా ఏమేమి కావాలో అవన్నీ నేను ఇప్పుడు లిస్ట్ అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ చూస్తే, సో ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మినిమం 7 pairs ఆఫ్ గుడ్ క్లోత్స్ అండ్ 2 pairs ఆఫ్ ఫార్మల్ డ్రెస్ అండ్ 1 ట్రెడిషనల్ డ్రెస్, ఇదైతే ఆప్షనల్. అండ్ తర్వాత వచ్చేసి 3 to 4 షార్ట్స్ అయితే మీరైతే పెట్టుకోండి, షార్ట్స్. అండ్ తర్వాత టీ షర్ట్స్ కూడా ఒక 3 to 4 అయితే మీరైతే కొని పెట్టుకోండి. అండ్ తర్వాత 2 టవల్స్ అండ్ 2 హ్యాండ్ కర్చీఫ్స్. అండ్ తర్వాత ఇన్నర్ వేర్స్, సో నేను చెప్పాల్సిన అవసరం లేదు, సో ఇన్నర్ వేర్స్ గురించి మీకైతే తెలుసు. అండ్ తర్వాత వచ్చేసి స్వెటర్, అండ్ తర్వాత రెయిన్ కోట్ ఆర్ అంబ్రెల్లా ఏదో ఒకటి మీరైతే కొని పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి బెల్ట్, క్యాప్ నేను ఆల్రెడీ ఇందాకైతే చెప్పాను. సో నేను ఇప్పుడు చెప్పిన క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ వచ్చేసి బాయ్స్ని దృష్టిలో పెట్టుకొని అయితే చెప్పాను. సో గర్ల్స్ ఏవే పెట్టుకోవాలో నాకు తెలియదు కదా క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్. సో అదైతే మీరు చూసుకోండి. గర్ల్స్ ఒకవేళ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ మీకు సంబంధించినవి అవైతే పెట్టుకోండి. సో ఈ క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ తప్పించి మిగతావన్నీ కూడా ఈ లిస్ట్లో మీకైతే కావాలి. సో ఈ క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ మాత్రం మీరైతే మీకు కావాల్సినవి, మీకు సంబంధించినవి అవైతే పెట్టుకోండి. సో అదనమాట క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్. అండ్ తర్వాత బెడ్డింగ్ గురించి అయితే మాట్లాడితే మీకు ఒక బెడ్ అయితే కొని పెట్టుకోండి. అండ్ తర్వాత 2 బెడ్షీట్స్ కావాలి అండ్ 1 పిల్లో, ఇవైతే ఖచ్చితంగా మ్యాండేటరీ మనకు హాస్టల్స్కి. అండ్ తర్వాత పర్సనల్ కేర్ ఐటమ్స్ చూద్దాం. ఇందులో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లైక్ పౌడర్ కానీ ఫేస్ క్రీమ్స్, సో ఇలాంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే మీరు ఏవే యూస్ చేస్తారో అవైతే కొని పెట్టుకోండి, అవి అయితే తెచ్చుకోండి హాస్టల్కి. అండ్ తర్వాత నెయిల్ కట్టర్, సిజర్, డియోడరెంట్, కోంబ్. అండ్ తర్వాత వచ్చేసి ఒక స్మాల్ మిర్రర్ అయితే కొని పెట్టుకోండి, అది మీ ఇష్టం, ఇదైతే ఆప్షనల్ స్మాల్ మిర్రర్. సో ఇవి వచ్చేసి మనకు పర్సనల్ కేర్ ఐటమ్స్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ అయితే చూద్దాము. ఇందులో వచ్చేసి హెయిర్ డ్రైయర్ వచ్చేసి మనకు కొన్ని కాలేజెస్లో అలో చేస్తారు, కొన్ని కాలేజెస్లో అలో చేయరు హెయిర్ డ్రైయర్. సో మన VITIPలో అయితే ఇదైతే అలో చేయరు. సో వేరే కాలేజ్ గురించి మీరైతే చూసుకోండి. అండ్ తర్వాత ఐరన్ బాక్స్ కూడా కొన్ని కాలేజెస్లో అలో అయితే చేయరు అనమాట. అండ్ తర్వాత కెటిల్ కూడా కొన్ని కాలేజెస్లో అలో చేయరు, మీరైతే చూసుకోండి.
అండ్ తర్వాత ట్రిమ్మర్ కానీ లేదంటే రేజర్ కానీ ఇవైతే పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఎక్స్టెన్షన్ బాక్స్ అనమాట. సో నేను ఇక్కడ డిస్ప్లే చేసిన బాక్స్ లాంటిది మీరైతే కొని పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి బాత్ అండ్ లాండ్రీ సప్లైస్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇందులో వచ్చేసి 1 బకెట్, 1 మగ్ అండ్ మనం సోప్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే తెచ్చుకోండి సోప్ పెట్టుకోవడానికి. అండ్ తర్వాత బ్రష్, పేస్ట్ అండ్ టంగ్ క్లీనర్ ఇది ఆప్షనల్, మీరు యూస్ చేస్తుంటే తెచ్చుకోండి లేదంటే అవసరం లేదు. అండ్ తర్వాత బాడీ సోప్స్. సో సోప్స్ అయితే ఒక బాక్స్ అయితే తెచ్చుకోండి సోప్స్. సో అది బాడీ సోప్స్. అండ్ తర్వాత షాంపూ అండ్ హెయిర్ కండిషనర్, ఒకవేళ మీరు హెయిర్ కండిషనర్ యూస్ చేస్తుంటే తెచ్చుకోండి లేదంటే ఏం అవసరం లేదు. అండ్ హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్. అండ్ తర్వాత వచ్చేసి క్లాత్స్ వాషింగ్ సోప్స్. సో డిటర్జెంట్ సోప్స్ అంటారు కదా, సో మన క్లాత్స్ వాష్ చేసుకోవడానికి సో ఆ సోప్స్ అయితే తెచ్చుకోండి, వాషింగ్ సోప్స్. అండ్ వాషింగ్ బ్రష్ అండ్ వాషింగ్ పౌడర్ కూడా తెచ్చుకోండి. ఇవి మనకు లాండ్రీ అయితే ఉంటాయి కదా, ఇవి ఎందుకన్నా అంటే మనం ఇన్నర్ వేర్స్ అవి వాష్ చేసుకోవడానికి ఇవైతే యూజ్ అవుతాయి. సో ఇవైతే తెచ్చుకోండి. అండ్ తర్వాత బ్యాగ్స్ గురించి అయితే ఇప్పుడు చూద్దాము. ఇందులో వచ్చేసి మీకు కాలేజ్ బ్యాగ్, ఒక మంచి కాలేజ్ బ్యాగ్ అయితే కొని పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి మనకు లగేజ్ ట్రాలీ కానీ లగేజ్ బ్యాగ్ కానీ, సో మన లగేజ్ అంతా పెట్టుకోవడానికి మనకు బ్యాగ్ కానీ లేదంటే ట్రాలీ కానీ మనకైతే ఖచ్చితంగా కావాలి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే లార్జ్ సైజ్ అయితే కొనుక్కోండి. అందులో మనకు ఎందుకంటే ఇప్పుడు మనకు ఎక్కువ లగేజ్ ఉంటుంది, సో అవన్నీ పట్టాలంటే మనకు లార్జ్ సైజ్ బ్యాగ్ ఉంటే బాగుంటుంది. దాని తర్వాత ఒక లాండ్రీ బ్యాగ్. సో మనం బట్టలు వాడిన తర్వాత మనం బట్టలు వేసుకునేకి ఒక లాండ్రీ బ్యాగ్ అయితే మనకైతే యూజ్ ఉంటుంది. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఒక ఇమేజ్. సో అలా ఉంటుంది లాండ్రీ బ్యాగ్, అదైతే మీరు తెచ్చుకోండి. అండ్ ఫుట్వేర్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇందులో వచ్చేసి మినిమం 1 పేర్ షూస్ అయితే మీరు తెచ్చుకోండి. అండ్ తర్వాత వచ్చేసి స్లిప్పర్స్ 1 పేర్ అయితే మినిమం తెచ్చుకోండి. అండ్ ఒకవేళ మీరు వాష్రూమ్కి సపరేట్గా యూజ్ చేస్తామంటే మీరు అవి కూడా ఒక ఎక్స్ట్రా పేర్ అయితే తెచ్చుకోండి స్లిప్పర్స్, అదనమాట. అండ్ తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ షూస్, రన్నింగ్ కానీ లేదంటే మీరు ఒకవేళ ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ ఆడుతుంటే వాటికి సంబంధించిన షూస్ అయితే తెచ్చుకోండి. సో అది ఫుట్వేర్. అండ్ తర్వాత వచ్చేసి మెడికేషన్స్. సో మనం ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ ఇంకేదైనా మెడిసిన్స్ కానీ ఏవి తెచ్చుకోవాలి అని నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇందులో వచ్చేసి ఫీవర్ కానీ కోల్డ్ కానీ అదేవిధంగా కాఫ్ కానీ స్టమక్ పెయిన్ కానీ, సో ఇక్కడైతే నేమ్స్ కూడా ఉన్నాయి. నేను ఈ లిస్ట్ అంతా మన డిస్క్రిప్షన్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ అంతా కూడా సో అక్కడి నుంచి అయితే మీరు ఈ పేర్లు కూడా చూడొచ్చు ఆ లిస్ట్లో. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. ఏ టెలిగ్రామ్ గ్రూపు, మన ఎంసెట్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, సో ఆ గ్రూప్లో నేనైతే అప్లోడ్ చేస్తాను. నేను ఇందాక డీల్స్ కోసం చెప్పిన టెలిగ్రామ్ ఛానల్ కాదు, ఇది వేరే, ఎంసెట్ ఆ గ్రూప్ వేరే. సో ఆ గ్రూప్లో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మీరు ఆ గ్రూప్లో ఇంకా లేరంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అప్డేట్స్ ఉంటే కూడా నేనైతే అక్కడ ఇస్తుంటాను. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వండి. సో అదనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈటరీస్ అండ్ క్రాకరీ. ఇందులో వచ్చేసి ఈటరీస్ అంటే మనం తినేదానికి, అండ్ క్రాకరీస్ అంటే ఏమైనా యూటెన్సిల్స్, సో స్పూన్ అలాంటివి ఏవో ఇప్పుడు చూద్దాము. ఇందులో వచ్చేసి స్నాక్స్, స్వీట్స్, సో మీ ఇష్టము, మీరు ఎన్ని తెచ్చుకున్నా అయితే సరిపోవు, మీ ఇష్టం ఏవి కావాలంటే అవైతే తెచ్చుకోండి, స్నాక్స్ కానీ. అండ్ స్పూను, ఫోర్క్ అవైతే తెచ్చుకోండి. అండ్ ప్లేట్, బౌల్, గ్లాస్. అండ్ తర్వాత వచ్చేసి నైఫ్ అనమాట. నైఫ్ కొన్ని కాలేజెస్లో అలో అయితే ఉండదు, సో మీరైతే చూసుకోండి అది. అండ్ పికెల్, సో మనం ఊరగాయ అంటాం కదా, సో పికెల్ అయితే ఒకటైతే తెచ్చుకోండి, మన హాస్టలర్స్కి చాలా యూజ్ ఉంటుంది. సో పికెల్ అయితే ఒకటైతే ఏదో ఒకటి తెచ్చుకోండి మినిమము. అండ్ తర్వాత వచ్చేసి పొడి అంటారు కదా, చెనిక్కాయ పొడి, సో అలాంటివి అయితే ఏదైనా తెచ్చుకోండి, మనకు హాస్టలర్స్కి చాలా యూజ్ అయితే ఉంటుంది. సో అదనమాట ఈటరీస్ అండ్ క్రాకరీ. అండ్ తర్వాత వచ్చేసి మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏం తెచ్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ అయితే మీరైతే తెచ్చుకోండి, ఇదైతే కంపల్సరీ. అండ్ తర్వాత వచ్చేసి 2 లాక్స్, మనం బీగాలు అంటాం కదా, సో 2 లాక్స్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే మన కబోర్డ్స్ కానీ లేదంటే మన బ్యాగ్స్ కానీ సో లాక్ వేసుకోవడానికి చాలా యూజ్ ఉంటుంది. సో మినిమం ఒక 2 లాక్స్ అయితే తెచ్చుకోండి, ఇవైతే మనకు చాలా యూజ్ ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి మస్కిటో రెపెల్లెంట్ మెషిన్, సో గుడ్ నైట్ కానీ ఆల్అవుట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో అదైతే మీరు తెచ్చుకోండి. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే తెచ్చుకోండి లేదంటే అవసరం లేదు. అండ్ తర్వాత వచ్చేసి స్టాప్లర్, గమ్ బాటిల్, ఇయర్ బడ్స్, సో ఇవైతే తెచ్చుకోండి. అండ్ తర్వాత
ఒక వేస్ట్ క్లాత్ అయితే తెచ్చుకోండి, ఎందుకంటే ఏమైనా క్లీన్ చేసుకోవడానికి అవైతే యూజ్ అవుతుంది ఒక వేస్ట్ క్లాత్. సో అయితే తెచ్చుకోండి. సో ఇదన్నమాట టోటల్ లిస్ట్. సో నేను మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను, డే స్కాలర్స్ కానీ హాస్టల్స్ కానీ. సో ఈ లిస్ట్ అయితే మీకు చాలా యూజ్ ఉంటుంది, నేను మొత్తం కవర్ అయితే చేశాను. సో ఈ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో నేనైతే అప్లోడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీ లిస్ట్ అంతా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నేను వీడియో ఫస్ట్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే చెప్పాను కదా, ఆఫర్స్ కానీ ఏమైనా డీల్స్ ఉంటే అక్కడైతే పోస్ట్ చేస్తామని. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. మీరు లో ప్రైజెస్కి అవైతే కొనుక్కోవచ్చు మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అనేవి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే మనదే, సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఎంసెట్కి సంబంధించిన గ్రూప్ అయితే అది సపరేట్గా ఉంది, దాని లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇంకా జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, అందులో కూడా నేను ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇస్తూ ఉంటాను. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో కూడా ఒక లైక్ వేసుకోండి. అండ్ ఎవరైతే ఇంజనీరింగ్లో చేరుతున్నారో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.